ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యే ట్రెండింగ్ టాపిక్ కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ సూర్యకాంత్ గారు జెన్జీలు కాక్రోచెస్ లెక్క బిహేవ్ చేస్తున్నారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ లో ఫేక్ సర్టిఫికేట్ లో పెట్టి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఏదో సుప్రీంకోర్టు లాయర్లు అయిపోదాము అది ఇది అని చెప్పి ఆ ఉద్దేశం కొద్దీ సూర్యకాంత్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని పట్టుకొని ఒక నెరేటివ్ బిల్డ్ చేసేసారు. ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అని చెప్పుకునేటటువంటి ఒకరు వచ్చి మేము ప్రొటెస్టులు చేస్తాము, జనాల కోసం నిలబడతాము, స్టూడెంట్స్ కోసం నిలబడతాము, నీట్ పేపరు అది ఇది అని చెప్పి అన్నారు. దీనికి ధర్మేంద్ర ప్రధాన్ అన్నటువంటి వ్యక్తిని రాజీనామా చేయాలని చెప్పి ఇంకోటి ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఇవన్నీ అందరికీ తెలిసింది. మనకి ఈ సిజేపీ ప్రొటెస్టుల్లో ఈ అల్లర్లలో కనిపించేటటువంటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కూడా లెఫ్ట్ లీనింగ్ మెంటాలిటీతో ఉన్న వాళ్ళే. అవునా? ఈ వామపక్ష భావజాలికులకి ఆరాధ్య దైవం ఎవరు? మావోజడం. 1950లో అతను పవర్ లోకి రావడానికి టీచర్లు, స్కాలర్స్, రైటర్స్, నావలిస్టులు వీళ్ళందరినీ దగ్గరికి తీసి అతని నెరేటివ్ ని జనాల్లోకి పుష్ చేయమని చెప్పి, అతని గురించి రాయమని చెప్పి, అతని భావజాలం గురించి రాయమని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు సరే అని చెప్పి ఇతని భావజాలాన్ని, ఇతని గురించి, విధానాల గురించి జనాల్లోకి చాలా బలంగా తీసుకెళ్లిన తర్వాత అతని చేతికి అధికారం వచ్చింది. దాని తర్వాత కల్చరల్ రెవల్యూషన్ అని చెప్పి ఇతను ఎవరైతే ఇతనికి సపోర్ట్ చేశాడు, ఈ సోకాల్డ్ మేధావులు ఉన్నారు, స్కాలర్స్ గా, రైటర్స్ గా, నావలిస్టులుగా ఉన్నారో వాడిని ఎట్టయితే పవర్ నుంచి లాగేశారో నన్ను కూడా లాగేస్తే అన్న డౌట్ వచ్చి వీళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోయించాడు. ఈ కమ్యూనిస్ట్ దేశం అయినటువంటి రష్యా ఒక వండర్ఫుల్ స్ట్రాటజీని ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరే సబ్వర్షన్ టాక్టిక్. ఈ సబ్వర్షన్ టాక్టిక్స్ లో ఏముంటాయి? ఒకటి డిమోరలైజేషన్ అని అంటే యూత్ బోనాల్ పండుగ చేయకండి, మీరు బోనాల్ పండుగ అంత న్యూసెన్స్ చేస్తే ఏం రాదు. ఐ నో అమ్మవారు నువ్వు ఎంత ఒక రైట్ పాత్ లో ఉంటే అమ్మవారు కంపల్సరీ లైక్ బ్లెస్ యూ, బట్ యూ నీడ్ టు డూ సమ్ ప్రొటెస్ట్ లైక్ దిస్. వాళ్ళకున్నటువంటి మోరల్ వాల్యూస్ ని, ఒక సమాజంకు ఉన్నటువంటి మోరల్ వాల్యూస్ ని, కల్చరల్ వాల్యూస్ ని, వాళ్ళ రూట్స్ ని అంటిపెట్టుకునేటటువంటి విధానాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయడం, వాళ్ళ నమ్మకాలని అవహేళన చేయడం, వాళ్ళ దేవీ దేవతల పట్ల అపనమ్మకాన్ని క్రియేట్ చేయడం, వాళ్ళ కల్చరల్ రూట్స్ కి దూరం చేయడం, వాళ్ళకున్న మోరల్ వాల్యూస్ ని డిమోరలైజ్ చేయడం, ఇవన్నీ డిమోరలైజేషన్ లో ఉండేటటువంటి భాగాలు. ఒక సమాజాన్ని డిమోరలైజ్ చేయడానికి 15 to 25 years పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక తరాన్ని మొత్తం డిమోరలైజ్ చేస్తే వాళ్ళని వాళ్ళ యొక్క కల్చర్ నుంచి దూరం చేయొచ్చు. దీన్ని రకంగా చెప్పాలి అంటే ఓకిజం అనొచ్చు. ఓకిజం ఈజ్ అ కైండ్ ఆఫ్ వెపన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సబ్వర్షన్ టాక్టిక్. ఇప్పుడు మనకి గానీ సిజేపీ ప్రొటెస్ట్ లో చూస్తే ఈ ఓక్ కల్చర్ కి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరూ ఎట్ట తయారయ్యారు? ఇలా డిమోరలైజ్ అయినటువంటి వాళ్ళందరినీ డీస్టెబిలైజ్ చేయాలి. ఇలా డీస్టెబిలైజ్ వీళ్ళని కాదు చేయడం, వీళ్ళు ఉన్నటువంటి దేశాన్ని డీస్టెబిలైజ్ చేయాలి. ఎలాగా? ఆర్థిక మూలాల మీద కొట్టడము, డిఫెన్స్ మీద కొట్టడము, సెక్యూరిటీ మీద కొట్టడము, ఫారెన్ రిలేషన్షిప్స్ మీద కొట్టడము, ఇవన్నీ ఈ 4 మీద ప్రధానంగా కొడితే ఆ దేశము డీస్టెబిలైజ్ అయిపోతుంది. వన్స్ డీస్టెబిలైజ్ అయిపోయింది అంటే నెక్స్ట్ క్రైసిస్ అని అంటే సంక్షోభం. ఏ రకమైన సంక్షోభము? ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఆహార సంక్షోభం కావచ్చు, రాజకీయ సంక్షోభం కావచ్చు, ఎలాంటి సంక్షోభమైనా కావచ్చు. ఈ క్రైసిస్ ని పెట్టుకొని ఎవరైతే డిమోరలైజ్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరినీ డీస్టెబిలైజ్ చేసుకున్న తర్వాత క్రైసిస్ వైపుకి తీసుకురావాలి. వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొని వచ్చి అల్లర్లు చేసి పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి ధ్వంసం చేసి ఒక రకమైనటువంటి అస్థిరతను దేశంలో క్రియేట్ చేయాలి. తద్వారా ఏమవుతుంది? అస్థిరత క్రియేట్ చేయగానే అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్లు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని వెనక్కి లాగేసుకుంటారు, ఇండస్ట్రీస్ ని వెనక్కి లాగేసుకుంటారు. తద్వారా ఆ దేశము కుప్పకూలిపోతుంది. దీని తర్వాత నార్మలైజేషన్. ఇలా కుప్పకూలిపోయినటువంటి దేశంలో వాళ్ళు అనుకున్నటువంటి, అంటే ఎవడైతే సబ్వర్షన్ టాక్టిక్ ఈ దేశం మీద ఉపయోగిస్తున్నాడో వాడు అనుకున్నటువంటి ఒక పప్పెట్ని కూర్చోబెట్టాడు. ఎక్కడ? పవర్ వీడి చేతుల్లో ఉన్న ఆడించేది వాడు. ఇది నార్మలైజేషన్. ఒక 30 నుంచి 35 ఏళ్ల లోపు ఒక దేశం ఇంకో దేశాన్ని ఎటువంటి యుద్ధాలు లేకుండా, ఎటువంటి ఆయుధాలు ఉపయోగించకుండా హస్తగతం చేసుకోవచ్చు. ఇది సబ్వర్షన్ టాక్టిక్ తాలూకు ఉద్దేశం. నేపాల్ లో చూడండి అదే రకంగా అయింది. అవునా? డిమోరలైజ్ అయ్యారు, డీస్టెబిలైజ్ అయ్యారు, క్రైసిస్ కి తీసుకొని వచ్చారు. బాలేంద్ర షా అని చెప్పి ఒక వ్యక్తిని కూర్చోబెట్టారు. బంగ్లాదేశ్ లో డిమోరలైజ్ అయ్యారు, డీస్టెబిలైజ్ అయ్యారు, క్రైసిస్ తీసుకొని వచ్చారు. షేక్ హసీనాని పవర్ లోంచి దింపేశారు, మహమ్మద్ యూనిస్ అనే ఒక పప్పెట్కి చేతులు ఇచ్చారు. మన దేశంలో కూడా అలాంటిదే ప్రయత్నం చేస్తున్నారు. మీకు గుర్తుంటే
నేపాల్ ప్రొటెస్టులు జరగగానే, నేపాల్లో రెజిమ్ చేంజ్ అవ్వగానే ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి రాహుల్ గాంధీ పదే పదే నేపాల్ తరహాలో ఇక్కడ కూడా ప్రొటెస్టులు జరగాలి 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 అని చెప్పి జెన్జీ కిడ్స్ అందరూ కూడా రోడ్ల మీదకి రావాలి అని చెప్పి బలంగా కూర్చున్నాడు. వాళ్ళకి ముందే ఒక క్లియర్ కట్ ఐడియా ఉంది. ఎలా ఉంది? సబ్వర్షన్ టాక్టిక్స్ లో ఆరితేరిపి ఉన్నారు కాబట్టి టూల్ కిట్లు ఆల్రెడీ ఉన్నాయి. మీకు గుర్తుంటే రాహుల్ గాంధీ గారు కిరోసిన్ అంతా చెల్లుంది, జస్ట్ వన్ స్పార్క్ ఈజ్ ఎనఫ్ టు బర్న్ ది కంట్రీ అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చున్నాడు. గుర్తుంది కదా కిరోసిన్ స్టేట్మెంట్. ఎందుకు ఇచ్చాడు? బికాస్ ఇట్స్ వెల్ ప్లాన్డ్. వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళు ఇదంతా చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఈ మూడు చూసుకోండి సేమ్. జనాలు డిమోరలైజ్ అయ్యారు, దేశం డీస్టెబిలైజ్ అయిపోయింది. కేవలం అక్కడ ఉండేటటువంటి యూత్ రోడ్ల మీదకి వచ్చారు, క్రైసిస్ వచ్చింది, పొలిటికల్ పవర్ కూలిపోయింది, నార్మలైజేషన్ అయ్యి వాళ్ళు ఎవరైతే అనుకున్నారో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి పవర్ లో కూర్చోబెట్టారు. ఇక్కడ మోదీ ప్రభుత్వాన్ని కూల్చాలి అని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సిఏఏ ప్రొటెస్టులు, రైతు ఉద్యమాలు అని చెప్పి అల్లర్లు క్రియేట్ చేశారు. బట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్. ఆ ప్యాటర్న్ మాత్రం సేమ్. ఇప్పుడు సిజేపీ వెనక ఎవరున్నారు అనేది కూడా మనందరికి ఇంటర్నెట్ లో చాలా క్లియర్ గా తెలుస్తుంది. సిజేపీ వెనక ఆమ్ ఆద్మీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వెనక ఎవరుందో ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, మనందరికి తెలిసిందే. సో సిజేపీ వెనక ఉండేటటువంటి మెయిన్ ఎజెండా వచ్చి రెజిమ్ చేంజ్ ఆపరేషన్. ఇప్పుడు సిజేపీ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారా, వాళ్ళు ఇంకో రూపంలో వస్తారు. ఆల్రెడీ రైతులు అయిపోయింది, స్టూడెంట్స్ అయిపోయింది, రేపు ఎల్లుండి డాక్టర్లు రావచ్చు, దాని తర్వాత లాయర్లు రావచ్చు. ఎందుకు అనంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు అనింది మమ్మల్ని, మా లాయర్లని. లాయర్లు రేపు ఎల్లుండి బయటికి రావచ్చు, చెప్పలేం. ఏ రకంగా అయినా క్రైసిస్ అనే దాన్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఎందుకు అనంటే దేశం మొత్తం డిమోరలైజ్ అయిపోయింది. డిమోరలైజ్ అయినటువంటి జనాలు మన చుట్టుపక్కలే చాలా మంది ఉన్నారు. संसद भवन उखाड़ दिया जाएगा, संसद भवन उखाड़ दिया जाएगा, इस्तीफा नहीं मिला तो उखाड़ दिया जाएगा, सब उखाड़ दिया, सब कर दिया जाएंगे। नेपाल उखाड़ दिया जाएगा, नेपाल 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 बनेगा। డిమోరలైజేషన్ కి 25 ఏళ్ళు ఎందుకు పడుతుంది అని అంటే కేవలం బ్రెయిన్ వాషింగ్ కి మాత్రమే. వన్స్ ఒక వ్యక్తి డిమోరలైజ్ అయిపోయింది అని అంటే అతను ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఈ సబ్వర్షన్ టాక్టిక్స్ గురించి చెప్పినటువంటి యూరీ బెజ్మెనోవ్ గారు ఒక మాట చెప్పున్నారు. Exposure to true information does not matter anymore. A person who was demoralized is unable to assess true information. The facts tell nothing to him. Even if I shower him with information, with authentic proof, with documents, with pictures, even if I take him by force to the Soviet Union and show him concentration camp, he will refuse to believe it until he is going to receive a kick in his fat bottom. When a military boot crashes his balls, then he will understand, but not before that. That's the tragic of the situation of demoralization. వాళ్ళు నమ్మరు. ఎప్పటి వరకు నమ్మరు? మిలిటరీ బూట్లు వచ్చి వాళ్ళని కుమ్ము శుద్ధంగా దంచి కొట్టినప్పుడు, తొక్కినప్పుడు మాత్రమే వీళ్ళకి అర్థమవుతుంది. ఆ లెవెల్లో బ్రెయిన్ వాష్ చేసేసి ఉంటారు. మనకి సిజేపీ ప్రొటెస్టులు యాంటీ ఇండియా స్లోగన్స్ వినపడలేదా? Fuck Delhi police, fuck BJP, fuck Indian army, माँ की shoot. యాంటీ హిందూ. भगवान राम मंदिर और whatever the fuck इसमें, but it's just people don't know. और मेरे पास इतना टाइम नहीं है कि 4 घंटे घंटा बजा के पूजा करूं मैं. बट ये लोग बोलते हैं राम को मरे हुए, मुझे सॉरी नहीं बोलना चाहिए, भगवान जी माफ करना, पर राम को गए हुए हजारों वर्ष चले गए, राम तुम्हारा देश नहीं चला रहा. ఎవరైతే ఈ కల్చర్ లో ఉన్నారో ఈ కల్చర్ ని వ్యతిరేకిస్తూ మాట్లాడలేదా? ప్రకాష్ రాజ్ ఏమంటాడు? జై శ్రీరామ్ బోలేంగే. నేను బోలా బోలో భయ్ మే జై సంవిధాన్ బోలూంగా. అదే స్టేజ్ మీద బస్ నామ రహేగా అల్లా కా అని చెప్పింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది యాంటీ హిందూ, యాంటీ కల్చరల్. డిమోరలైజ్ అయిపోయి ఉన్నారు. డీస్టెబిలైజ్ చేయడానికి బయట నుంచి ఫోర్సెస్ ప్రయత్నిస్తున్నాయి, ఇక్కడ ప్రయత్నిస్తున్నాయి. దే ఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ ది క్రైసిస్ స్టేజ్. అందుకే ఇంత విగరస్ గా ట్రై చేస్తున్నారు. 2019 నుంచి తీసుకోండి ఈ రోజు దాకా ఈ 6-7 ఏళ్లలో జరిగినటువంటి అల్లర్లు ఇంకెప్పుడు జరగలేదు. ఉన్నావ్ రేప్ కేసు కావచ్చు, వెస్ట్ బెంగాల్లో ఇది కావచ్చు, అవునా? ఇవన్నీ కూడా క్రైసిస్ వైపుకు నడిపించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అది మనందరికీ తెలిసిందే. పంజాబ్ లో వాళ్ళు ఉద్యోగాలు మాకు ఇవ్వలేదు అని అన్ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీదకి వస్తే ఎలా డీల్ చేస్తున్నారు అనేది మనకి క్లియర్ కట్ విజువల్స్ తో సహా మన దగ్గర ఉంది. వాళ్ళు ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి ఎట్లా అంటున్నారు. ఇక్కడే వాళ్ళ హిపోక్రసీ మనకు అర్థమవుతుంది. సో ఇది ఓవరాల్ సిజేపీ ప్రొటెస్ట్, దాని వెనుకున్నటువంటి సబ్వర్షన్ టాక్టిక్. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఏ హ్యూజ్ రోలర్ కోస్టర్ రైడ్. ఎవడో ప్రొవోక్ చేశాడని ప్రొవోక్ అవ్వద్దు. వాడు చెప్తే వినట్లేదా, వదిలేసేయండి. యూరీ బెజ్మెనోవ్ ఏం చెప్పాడు? మిలిటరీ బూట్లు వచ్చి వాళ్ళని తొక్కితే కానీ వాళ్ళు వినరు అని చెప్పి. అవునా? మిలిటరీ బూట్లు వచ్చి తొక్కేదాకా ఉందాం,
ఇందుకే బయట ప్రపంచం మొత్తం భారతదేశంలో నియంత పాలన రాబోతుంది అని ఎందుకు అన్నారు అని అంటే, మిలిటరీ బూట్లు వచ్చి తొక్కితే గానీ వినకపోతే ఇంకా వాళ్ళని ఏం చేస్తారు? దాన్ని నియంత పాలననే అంటారు. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అని అంటారు. మంచి మనిషి ఇల్లు చెప్తే వినట్లేదు, సరే 4 బాధ్యతే అంటారు. మనం బాధకూడదు, మనం బాధ్యతే మళ్ళీ పోలీస్ కేసులు అవన్నీ వస్తుంది. మిలిటరీ వాళ్ళు బాధ్యతే దానికి ఒక అర్థం ఉంటుంది. సో మీరు ప్రవోక్ అవ్వద్దు, ట్రస్ట్ యువర్ లీడర్షిప్ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మహాదేవ్స్ ప్లాన్. ఆ పరమేశ్వరుడి ప్లాన్ మీద పూర్తి నమ్మకాన్ని ఉంచండి. మీ యొక్క నాయకత్వాన్ని పూర్తిగా నమ్మండి. దే నోస్ ద గేమ్ వెరీ వెల్ దాన్ అస్. డోంట్ ట్రై టు గివ్ సజెషన్స్. వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్లుగా ప్రవర్తించద్దు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్. వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు కదులుతున్నారు, వీళ్ళ ప్లాన్ ప్రకారం వీళ్ళు కదులుతున్నారు. ఈ మధ్యలో మనము హ్యాపీగా కూర్చొని డ్రామాని ఎంజాయ్ చేస్తూ పాప్కార్న్ తిందాం. అండ్ ఆఫ్టర్ దట్ మనము వికసిత భారత్ వైపు అడుగులు వేస్తాము. ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. జై కాలభైరవ, జై భైరవీ దేవి, జై శ్రీరామ్. నమస్కారం. దిస్ ఇస్ పొలిటికల్ అవేకెండ్ యోగి సైనింగ్ ఆఫ్.